సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ప్రస్తుతం అయితే బెయిల్ ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు ఆయన బెయిల్ మీద ఉన్నారు. సో చెంచులగూడ జైలుకి రిమాండ్ కు పంపించింది. అల్లు అర్జున్ కి కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా, రెండు షూరిటీస్ కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే సుదీర్ఘ వాదనల తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ యొక్క కేసు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు బిఎన్ఎస్ యాక్ట్ 105 అనేది అల్లు అర్జున్ కు వర్తించదంటూ కూడా పదే పదే తమ వాదనలు కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వినిపించడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సంఘటన జరగడానికి అంటే